నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా దాన్ని అర్థం చేసుకొని, దాన్ని ఎలా మనం ఆచరణలోకి తెచ్చుకొని, ఆచరణ చేసి, దాన్ని ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి విషయం గురించి కొంచెం తేలిక భాషలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏంటి అర్థం చేసుకోవటం ఏంటి, వినడం ఏంటి, ఆచరణకి తెచ్చుకోవటం ఏంటి. ఇటు మనం భౌతికంగా చూసినా, ఇటు ఆధ్యాత్మికంగా చూసినా, మనం ఏమి చేయదలుచుకున్నాము అనేటువంటి విషయాన్ని ముందు ఆ విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకుంటాము? చదివి అర్థం చేసుకుంటాము, విని అర్థం చేసుకుంటాము, లేదు అంటే మన అనుభవాల్లో నేర్చుకొని అర్థం చేసుకుంటాం. అది బేసు. ఈ అర్థం చేసుకున్న తర్వాత అంటే ఏంటి, శ్రవణం చేసిన తర్వాత, అంటే విన్న తర్వాత ఇది అవునా కాదా, ఇది ఎంతవరకు నాకు అప్లై అవుతుంది, సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మననం చేయాలి. అంటే ఏంటి, నిజంగా చెప్పాలంటే మనం వింటున్నప్పుడే మనకు అది మననం కూడా అయిపోయి ఉండాలి. కానీ ఏంటి, 4 రకాల మనుషులు ఉన్నారు అని మనకి ఉపనిషత్తుల్లోనే చెప్తున్నారు. ఏంటి, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అంటారు. అంటే ఏంటి, ఎవరికైతే మనసులో అన్ని విండోస్ ఓపెన్ కావో, దేని మీద ఫోకస్ పెడితే దాన్ని అర్థం చేసుకుంటారు. అల్టిమేట్ ఏంటి, మనం ఏ పని చేయదలుచుకున్నామో అన్ని విషయాలను ఆపేసి 24 గంటలు ఆ పనిలో నిమగ్నం అవ్వడాన్నే వర్తమాన కాలంలో ఉండడం అన్నారు. అదే భగవతత్వం అన్నారు. ఎందుకన్నారు? జరిగిపోయిన విషయాలన్నీ శరీరానికి సంబంధించినవి. మనకు జరగబోయే విషయాల గురించి వస్తున్నటువంటి భయాలు, ఆలోచనలన్నీ కూడా శరీరానికి సంబంధించింది. వేరియస్ భగవతత్వానికి శరీరం అనేటువంటి ఆలోచన లేదు, తర్వాత తనకేదో కావాలనేటువంటి కోరిక లేదు. ఎలాంటిది భగవతత్వం అంటే, ఒక నిరాకారమైన, నిశ్చలమైన, కదలిక లేని, అఖండమైన, అంటే ఏంటి, దాన్ని ఇంకొక దాంతో మనం పోల్చి చెప్పలేము. ఇదిగో నేను ఇలా భగవతత్వాన్ని చూశాను, ఇలా సముద్రంలాగా ఉందో, నీళ్ళలాగా ఉందో, బంగారంలాగా ఉందో, మనం దాన్ని డిస్క్రైబ్ చేయలేము. అంటే ఏంటి, డిస్క్రైబ్ చేసేదంతా ఏంటి, మన మనసే డిస్క్రైబ్ చేస్తుంది. ఇప్పుడు పరమాత్మ తత్వానికి ఆ మనసు లేదు కాబట్టి, ఆ పరమాత్మ తత్వాన్ని మనం మనసుతో గ్రహించలేం కాబట్టి దాన్ని మనం డిస్క్రైబ్ చేయలేమన్నమాట. అంటే ఏంటి, అది నిరాకారమైనటువంటి విషయం అనేటువంటి విషయం ఫస్ట్లోనే కనుక మనకి చెప్పింది వెంటనే అర్థమైందనుకోండి, శ్రవణంలోనే మననం కూడా అయిపోయినట్టు. ఎవరికి ఇది సాధ్యం అవుతుంది? మననం అయిపోతూనే వాళ్ళు ఆ స్థితిని ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. అంటే ఏంటి, అంత నిరాకారం అంటే ఏంటి, కళ్ళు మూసుకుంటాము, ఏం కనపడుతుంది నిరాకారం, కాసేపు మన శరీరాన్ని ఆలోచనలో తీసి పక్కన పెట్టేస్తే ఆకాశంలాగా ఖాళీలాగా కనపడుతుంది. అది నిరాకారం. అంటే ఏంటి, మనం భగవతత్వం అంతా ఉన్నది ఒకటేను, అన్ని చోట్ల ఉన్నది అదేను, నాతోనూ ఉన్నదనేటువంటి విషయం నేను వింటూనే నాకు అది మననం అయిపోయి నాకు అనుభూతి కూడా కలుగుతుంది. ఎట్లా అంటే, ఉన్నదంతా నిరాకారమే కదా అనేటువంటి ఒక అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి 24 గంటలు ఉండగలగడం అనే అనుభవం అన్నారు. ఇంకంతకంటే పెద్ద విషయం ఏం కాదు. అంటే ఏంటి, ఏ ఆలోచన లేనటువంటి నిర్వికల్పమైన, నిశ్చలమైన, ఒక కుదురుగా మన మనసు కనుక ఉంటే శరీరం కదులుతూ ఉండొచ్చు, దాని లక్షణం కదలడం. మనసు కూడా కదులుతూ ఉండొచ్చు, కానీ కదులుతుంది మనసు, శరీరం కదులుతుంది. నా లోపల ఉన్నటువంటి నా అనేటువంటి జ్ఞానం కదలడం లేదు అనేటువంటిది సాక్షాత్కారం. అంతకంటే ఇంకేం చెప్పలేదు తప్ప భగవద్గీతలో ఎక్కడో ఏదో ఉన్నది, ఎవరో ఏదో ఇస్తారు అని ఏం చెప్పాల. ఈ ఈ ఈ నా అనేటువంటి జ్ఞానం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. దాన్నే ఏమన్నారు? ఆత్మజ్ఞానం అన్నారు. ఆత్మజ్ఞానం అంటే ఏం లేదు, నా స్థితి ఏందో నేను గ్రహించగలగడాన్ని ఆత్మజ్ఞానం అన్నా, ఆత్మవిద్య అన్నా ఒకటే. విద్య అంటే జ్ఞానం అని అర్థం. ఈ ఈ ఆత్మవిద్య కొంచెం మనకు వ్యవహారానికి వచ్చిన తర్వాత అత్యున్నతమైనది ఏంటి, బ్రహ్మ విద్య అన్నారంటే ఏంటి, బ్రహ్మ అంటే వ్యాపించిన అని అర్థం, ఒక పేరు కాదు. బ్రాహ్మణ్ అంటే పూర్తిగా, ఇప్పుడు నేను చెప్తేనే, అనంతమైన, నిరాకారమైన, నిశ్చలమైన, అఖండమైన, కోరిక లేని, ఐశ్వర్యవంతమైనటువంటి విషయమే భగవాన్ అనే పదానికి అర్థం. ఈ బ్రహ్మజ్ఞానం అంటే కూడా, ఈ బ్రహ్మ విద్య అంటే కూడా అలా వ్యాపించున్నటువంటి విద్యని బ్రహ్మ విద్య అంటే బ్రహ్మజ్ఞానం అన్నారు. ఎప్పుడైతే ఇదంతా నాలో ఉన్నదంతా నా జ్ఞానం అనేటువంటి విషయం నాకు అవగాహన వచ్చి, ఆ జ్ఞానమే ఈ శరీరాన్ని, మనసును నడిపిస్తున్నది అనేటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మవిద్య తెలిస్తే, ఈ ఆత్మజ్ఞానం, ఈ ఆత్మవిద్య కూడా బ్రహ్మజ్ఞానంలో భాగమే కదా అనేటువంటి అవగాహన వచ్చి, ఆ బ్రహ్మజ్ఞాన తత్వంలో ఉండగలగటమే అనుభవం. ఏంటి బ్రహ్మజ్ఞానం? ఉన్నదంతా నిరాకారమైనది, ఏ ఆలోచనలు లేనిది. ఇప్పుడు మనం ఒక శరీరాన్ని పట్టుకున్నాం కాబట్టి కాసేపు బ్రహ్మజ్ఞానంలోనే ఉందామని అనుకుంటున్నా,
శరీరం ద్వారా భగవతత్వం మనకిచ్చినటువంటి పనులు శరీరం ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఉత్తమాధికారులు వెంటనే గ్రహిస్తారు, మధ్యమాధికారులు కొంత విచారణ చేస్తారు, మనలాంటి వాళ్ళు విచారణ మనం చేసుకుంటూ ఉన్నాం. మూడో వాళ్ళు వచ్చేంటి ఇంకా విచారణ చేసుకుంటూ ఉంటాం, మనం కూడా అదే స్థితికి వస్తాం. అధమాధికారులు అంటే ఏంటి, వాళ్ళు ఏమంటారంటే నువ్వేం చెప్పినా ఆపోజిట్గా చెప్తారా, ఈ ఋషులంతా చూసొచ్చారా, ఇదంతా జరిగిందా, అసలు దేవుడే లేడు, దైవత్వం లేదు, పోండి నేనే ఉన్నాను అనేటువంటి విషయం వాళ్ళు అంటారంటే ఏంటి, మంచిని ఆపోజిట్గానే అర్థం చేసుకుంటారనమాట. ఈ 4 రకాల మనుషులు ఉన్నారు అనేటువంటి విషయం మన ఉపనిషత్తుల సారం, భగవద్గీత కూడా చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఇప్పుడు చదువుకుంటున్న భగవద్గీతలో ఏంటి, భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, అర్జునుడి విషాద యోగం అని మొదలుపెట్టి లాస్ట్లో ఏంచి మోక్ష సన్యాస యోగం అని పెట్టాడు. మోక్షం అంటే ఏంటి, నాకు ఏ దుఃఖం లేని ఉండేటువంటి స్థితి మోక్షం, తర్వాత ఏ ఆలోచన లేకుండా ఉండేటువంటి స్థితి లిబరేషను. అంటే అవి కూడా లేని స్థితి అంటే ఏంటి, ఇంకా నీకు మనసు ఉంటేగా ఇవన్నీ ఉండేది, మనసే లేదు, ఆలోచన లేదు, కోరికలే లేదు, దుఃఖము లేదు, అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది, నీకు సంబంధించిన విషయంలో పిసరంత ఆలోచన కూడా లేకుండా ఉన్నప్పుడు అప్పుడు నువ్వు బ్రహ్మాకార వృత్తి ఆలోచన ఉండి ఆ బ్రహ్మ జ్ఞానం అంటే ఆ బ్రహ్మ విద్య స్థితిలో అంటే ఏంటి ఆ జ్ఞాన స్థితిలో నువ్వు ఉండగలుగుతావు అని ఆ మోక్ష సన్యాస యోగంతో ముగించేసింది మొత్తం 18 చాప్టర్లు. ప్రతి చాప్టర్కి ఒక చాప్టర్కి లింకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పింది, అన్ని సమస్యలకి మూలం ఏంటి, మన అహంకారమేనని చెప్పింది. మళ్ళీ అసలు అహంకారం అంటే ఏంటి, అహంకారం అంటే పెద్ద ఘోరమైన పదమేం కాదు, అహంకారం అంటే భేద బుద్ధి అని అర్థం. భేదం అంటే ఏంటి, ప్రతిదాన్ని మనం విభేదించి చూడడం అహంకారం. మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడైతే భేద బుద్ధి ఉంటుందో అక్కడే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ మన జీవత్వంలో ఉన్నంత వరకు మనకేమి భేద బుద్ధి లేకుండా పోతుందని మాత్రం ఎవరేం చెప్పాల. జీవత్వం ఉన్నంత వరకు నాకు అది కావాలి ఇది కావాలి, ఏదో తీసుకునే ఆహారం దగ్గర నుంచి ఏదో కొద్దిగా గొప్ప డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ భేదం అనేది బాధించే స్థితిలో ఉండదు. ఒక్కసారి బ్రహ్మ విద్య తెలుసుకుందాము అనేటువంటి ఆలోచనకు ఉన్నవాడికి అటువంటి టెన్షన్ ఉండదు అని చెప్తున్నాడు. మరి దానికి ఆయన ఏం చెప్తున్నాడు, మరి ఎట్లా నేను ఎలా చేరాలి ఆ బ్రహ్మ విద్యని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని గ్రహించి నేను ఎట్లా ఆ స్థితిలో ఉండాలి అనే దానికోసం భగవద్గీత మనకు చెప్పటం జరిగింది. ఏం చెప్పింది, మొత్తం ఏంటి, నువ్వు రిలేటివ్ స్టేజ్లో ఉన్నావంటే భేద స్థితిలో ఉన్నది నువ్వు జీవత్వం అంటేనే భేదం చూడటం, మనం వేరు వాళ్ళు వేరని సపరేట్ అనుకోవటం, కాసేపు అహంకారం పట్టడం, మనకంటే గొప్ప వాళ్ళు అయినప్పుడంతా వాళ్ళ తాళ మీద పడిపోయి నువ్వు తప్ప నేను లేదని మళ్ళీ అడుక్కోవటం, మళ్ళీ దుఃఖపడడం, ఈ బలహీనతలు ఈ గొప్పతనాల మీద మనం ఏమంటారు పాయసంలో పడ్డ ఈగ కొట్టుకున్నట్టుగా గిలగిల కొట్టుకుంటున్నాము. ఇలా కొట్టుకోవటానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలకి సజెషన్స్ ఇస్తున్నది మన మనసు. ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది ఈ సజెషన్స్ అన్నీ, ఇది తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్లో నుంచే మనకు ఆలోచనలు వస్తాయి, సంకల్ప వికల్పాలు వస్తాయి. తర్వాత ఏంటి, బుద్ధికి వివేకం ఉంటే మంచి దూరం నిన్ను ఇబ్బంది పడకుండా ఉండే స్థితికి తీసుకెళ్తుంది. నీ బుద్ధికి వివేకం లేకపోతే ఇంకా నీ అహంకారాన్ని పెంచి ఇంకా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకుంటున్నాం కదా, ఉత్తమం మధ్యమం అధమాధమానికే తీసుకెళ్ళిపోతుంది. ఈ అధమాధమానికి తీసుకెళ్లేదైనా తర్వాత ఉత్తమాధికారానికి తీసుకెళ్ళదగ్గరైనా మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం మన మనసు. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, నీ మనసు అనేటువంటి ఆయుధాన్ని సక్రమంగా ఉపయోగిస్తూ నీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పద్ధతిగా ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా వాడుకుంటూ, అంతే కదా, ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా వాడుకుంటున్నామంటే ఇప్పుడు నేను ఏదో హోటల్ పోయాము, విపరీతంగా తీసుకున్నాము ఆహారం అనుకోండి, మరి దీన్ని క్లియర్ చేయడానికి లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఎంత శ్రమ పడతాయి. అలాగా కూడా ఎంత కావాలో అంతే తీసుకున్నాము, అప్పుడు మనకి ఎక్కువ మన శ్రమ వృధా కాదు. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, నీ ప్రాణశక్తిని ఎక్కువగా ఎమోషన్స్ తోటి, కొట్లాటలతోటి, కోరికలతోటి వృధా చేసుకోకుండా కేవలం బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, నిరాకారమైనటువంటి స్థితిలో నేను ఎలా ఉండాలా అనేటువంటి విషయాన్ని నువ్వు శరీరాన్ని ఉపయోగించి వాడుకుంటూ అల్టిమేట్ ఏంటి, ఆ భగవతత్వమే కావాలనేటువంటి నిశ్చల భక్తితోటి నువ్వు ఆ స్థితికి చేరుకోవటానికి స్టెప్ బై స్టెప్ నువ్వు ప్రయాణం చేసుకుంటూ పోవాలి. ఒకే రోజు సడన్గా ఎవరో నెత్తి మీద చేతి పెడితేనో అయ్యేది కాదు. దానికి నువ్వు అర్థం చేసుకోవాలి, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత నీకు అనుభవం రావాలి. అనుభవం వచ్చిన తర్వాత ఓహో ఇదే కదా అనేటువంటి విషయం నువ్వే గ్రహించుకోవాలి అని చెప్పటం జరిగింది భగవద్గీత. ఇప్పుడు మనం దానికి ఏం చెప్పడం, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ప్రాబ్లంకి కారణం ఏంటి, విషాదానికి కారణం మన అహంకారం. ఆ అహంకారం అంటే నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావన.
నేను వేరు వాళ్ళు వేరు అనేటువంటి భావన. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒక యజ్ఞంలాగా భగవతత్వం ఇచ్చినటువంటి పనిని నీ శరీరం ద్వారా జరుపుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి అనవసరపు ఆలోచనలన్నీ టెన్షన్ పడుతున్నాము అనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు కుదురుగా కూర్చొని అవునా కాదా అని తీసేసుకుంటూ నీ భక్తిని నీ హృదయం మీద పెట్టుకుంటూ, ఎందుకు ప్రాణశక్తి అక్కడే ఉంది, భగవతత్వం అక్కడే ఉంది కానీ అనుకుంటూ లాస్ట్లో అంతా ఉన్నది ఒకటే అన్నటువంటి విషయానికి చేరాలన్నట్టు భగవద్గీత చెప్పటం జరిగింది. ఇప్పుడు మనం 10వ చాప్టర్ చదువుకుంటున్నాం. తర్వాత చాలాసార్లు దీన్ని విభూతి యోగం అంటున్నారు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏంటి, మొత్తం వేదాల్లో చెప్పినవన్నీ ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న మూడిటి మీదనే దృష్టి పెట్టారు అని. ఏంటవి? సత్వగుణం, తమగుణం, రజోగుణం, తర్వాత స్థూల సూక్ష్మ కారణ శరీరం, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, ఆ తర్వాత స్వప్నావస్థ, ఆ తర్వాత ఇంకొకటి ఎక్కువ వాడుతూ ఉంటారు. ఏంటి? ఎక్స్పీరియన్స్ అని. దాన్ని ఏమన్నారంటే త్రిపుటి అన్నారు. త్రిపుటి అంటే అర్థం ఏంటి? దృశ్యం, ద్రష్ట, తర్వాత దృశ్యం, ద్రష్ట, తర్వాత దృశ్యము, ద్రష్ట, తర్వాత ఏంటంటే దర్శించడం. అంటే ఏంటి? దృష్టి. దృశ్యం, ద్రష్ట, దృష్టి. ఈ మూడు ఒకటైపోవడం అనే దాన్ని, ఒకటే అవ్వకుండా ఆపుతున్న దాన్ని ఆపేసుకొని మూడు ఒకటేననేటువంటి విషయానికి గ్రహించడమే భగవతత్వ సాధన అని భగవద్గీతలో చెప్పింది. అంటే ఏంటి? దృష్టి అంటే ఏంటి? ద్రష్ట ఉన్నాడు అంటే నేను చూస్తున్నాను, చూస్తున్న వస్తువు ఉన్నది, చేయాల్సిన పని ఉంది. అంటే ఏంటి? కర్త భోక్త అయిపోయింది. నువ్వు చేసిన పనికి లాభ నష్టాలు అకౌంట్లో పడిపోయి దానికి సంబంధించి నువ్వు మళ్ళీ రావడమో పోవడమో, ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్రాసెస్ అంతా అడగాలి. కానీ చూస్తావు దృశ్యాన్ని, కానీ అక్కడ ద్రష్ట లేడు. అంటే అప్పుడు నీకు ఏ అనుభవం లేదు. అంటే ఏంటి? దానికి నిన్న మాట్లాడుకున్నాం కదా, అంటే అన్నీ ఇండిఫరెంట్గా ఉండడం, ఇది మనకు సంబంధించింది కాదు కదా అన్నప్పుడు దాని మీద మనకు రియాక్షన్ ఎప్పుడైతే లేదో మన మనసు మీద ఎటువంటి మనకి మరకలు ఏర్పడకుండా ఉంటాయి. అలా రకంగా ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకి చెప్పటం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళ ఎండుకు వచ్చింది. చూద్దాం ఈరోజు విభూతి యోగంలో ఏం చెప్తున్నాడు విభూతి యోగం. మనకు అసలు టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత కానీ పరమాత్మతత్వం అన్నా టోటల్ ఉపనిషత్తులన్నా ఉండేది ఒకటే. ఒక స్థితి ఉండడం అనేది ఉండడం ఉంది. పరమాత్మతత్వం అది నిరాకారం, అది ఎవ్వరూ చూడలేరు. కాకపోతే చైతన్యానికి అది తెలుసు. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్నెస్. అంతే కదా. మన శరీరం ఉంది, ఎవరికి తెలుసు మన శరీరం ఉందని? నా మనసుకు తెలుసు. ఇప్పుడు మన శరీరానికి సంబంధించి మనసు, ఆత్మ అంటే భగవతత్వానికి గురించి బ్రహ్మజ్ఞానం అంటున్నాము. అక్కడ కూడా ఏంటి? ఉండడం అనేటువంటి విషయం చైతన్యానికి తెలుసు. ఆ తెలిసిన తర్వాత కానీ ఉండడం అనే దానికి ఉండడం గురించి నాలెడ్జ్ లేదు. అంటే ఏంటి? ఒక ఆలోచన ఏదో జరిగిపోయింది, సృష్టి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోతుంది, అంతకంటే లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడు ఈ ఉండడం అనేటువంటి విషయం ఈ చైతన్యానికి తెలిసింది. ఆ తర్వాత ఏంటి? ఈ సపోజ్ ఆ ఉండడం కనుక లేకపోతే ఈ చైతన్యం లేదు, అంతే కదా. అక్కడి నుంచే వ్యక్తమైనటువంటి ప్రకృతి అంటే ఏంటి? కదులుతున్నది కానీ కదలనిది కానీ అంతా ఆ భగవతత్వంలో భాగమే. ఈ కదులుతున్న దాని గురించి, దాని గురించి తెలిసింది ఎవరికి? చైతన్యానికి తెలిసింది. అందుకే మనం ఏమంటున్నారు? ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ జరగాలి, ఇవాల్వ్ అవ్వాలి. ఇవాల్వ్ ఎక్కడ అయ్యేది? చైతన్యం ఇవాల్వ్ అవ్వాలి. ఏంటి చైతన్యం ఇవాల్వ్ అయి తెలిసేది? ఇదంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకటే, ఆ ఒకటి ఉండబట్టే నేనున్నాను, కాబట్టి ఇదంతా జరిగిపోతుంది తప్ప మనకేం సంబంధం లేదు. ఆ ఒకటి కనుక లేకపోతే మనం ఎవరము లేవు, ఉన్నదంతా ఆ ఒకటి అనేటువంటి అవగాహనే మన మనస్సుని మనం ఎక్స్పాండ్ చేసుకునే విధానం. దాన్ని ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే ఏంటి? అది నేను ఒకటేనా, సత్తు ఒకటే, చిత్తు ఒకటే. ఎందుకున్నాయి? ఆనందం కోసం ఉన్నాయి. ఆ సత్తు, చిత్తు, ఆనందం, ఈ త్రిపుటి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఈ మూడు ఒకటేననేటువంటి విషయానికి మనం రాగలగడమే భగవతత్వ సాధనలో మనకు వచ్చే అనుభవం. మళ్ళీ చాలామంది ఏమంటారు? ఊరికనే తెలియడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ఏమీ లేదు. నీకు అనవసరమైన ఆలోచనలు వస్తుంటే నువ్వు వాటిని ఎరుకలో ఉండి, తర్వాత విజిలెంట్గా ఉండి, క్వైట్గా ఉండి, నీది ఏదైనా అనవసరమైన విషయం ఏదన్నా ఉంటే ఇది టెంపరీగా దాన్ని రిమూవ్ చేసుకుంటూ పోవటమే అనుభవం. ఇంకంతకంటే ఇంకేంలా. ప్రకృతి అంటారా? వాళ్ళే చెప్తున్నారు ఉంటుంది వెళ్ళిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే ఇదంతా ప్రకృతే కదా. కానీ ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి భగవతత్వం ఒకటి ఉందనేటువంటి ఒక విషయం కనుక గ్రహిస్తే దాన్నే ఆ మహానుభావుడు ఈ విభూతి యోగంలోనే చెప్పినట్టున్నాడు. తేజస్సు అంటాడు. తేజస్సు అంటే ఏంటి? ఆ పరమాత్మతత్వ జ్ఞానానికి మన జ్ఞానానికి పిసరంత కూడా తేడా లేదు. అది వేరు ఇది వేరు కాదు, ఉన్నదంతా
ఒకటేనన్నట్టు చెప్తున్నాడంటే ఏంటి, అంతా ఆ భగవతత్వం యొక్క ఐశ్వర్యం విభూతి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని విభూతి యోగం చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా ఎంత సూక్ష్మంగా చెప్పాడు. చెట్టులో ఉన్నది నేనే, పంచభూతాల్లో ఉన్న పొటెన్షియాలిటీ నేనే, ఆ తర్వాత జంతువుల్లో ఉన్న పొటెన్షియాలిటీ నేనే, ఆ తర్వాత పురుగు పుట్రాలో ఉన్న పొటెన్షియాలిటీ నేనే, మీ జీవత్వంలో ఉన్న పొటెన్షియాలిటీ నేనే, మీ జీవత్వంలో వస్తున్న పాజిటివ్ థాట్స్ నెగటివ్ ఆలోచనలు నడిపిస్తున్నటువంటి శక్తిని కూడా నేనే, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని ఇప్పుడు మనం చాలా చదువుకున్నాం. ఆ తర్వాత వాసుదేవుడు అంటే ప్యూర్ హార్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళది గ్రహించడం కలుగుతుందంటాడు. తర్వాత రాక్షసుల గురువు గారు శుక్రాచార్యుడిని నేనని అన్నాడు. ఆ తర్వాత దండించే శక్తిని నేనన్నాడు. ఆ తర్వాత మౌనాన్ని కూడా నేనే అన్నాడు. మౌనం అంటే గోప్య విషయ రక్షణమున మౌనం. గోప్య విషయ రక్షణ ఏంటి, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి ఈ మరకలన్నీ చేసి నీ హృదయాన్ని ప్యూర్గా చేసుకున్నప్పుడు నీకు ఆ విషయం అర్థమవుతుంది. అప్పటిదాకా విషయం ఏంటి, గోప్యమే అన్నాడు. మరి మౌనం అంటే ఏంటి? మౌనం అంటే చాలామంది అనుకుంటారు వీడు మౌనంగా ఉంటాడండి, మాట్లాడండి అనుకుంటుంటారు. నేను కూడా నాకు తెలిసి మా హస్బెండ్ని కూడా నేను ఎప్పుడో 15 years బ్యాక్ అడిగాను. తను చాలా మౌనంగా ఉంటారనమాట. ఏంటి మౌనంగా ఉంటే ఎటువంటి ఆలోచనలు రావా అని అడిగాను అనమాట. నాకేం రావు అన్నారు. అంటే దట్ ఈస్ ది వండర్ఫుల్ స్టేజ్. అంటే ఏంటి, మౌనంగా అంటే మాట మౌనంగా కాదు, మనసు లోపల గందరగోళమైనటువంటి ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితి మౌనం. ఎప్పుడు వస్తుంది నీకు ఆ స్థితి? నేనే నిరాకారమైనటువంటి శక్తి అనేటువంటి భగవతత్వానికి నువ్వు ఎప్పుడైతే దగ్గరవుతూ ఉంటావో నీ మనసు మౌనం అయిపోతూ ఉంటుంది. ఉంటే పని ఉంటే మాట్లాడటం ఉంటుంది, లేదంటే చేయడం అవుతుంది, లేకపోతే మౌనంగా ఉంటుంది. మరి రమణ మహర్షి లాంటి వాళ్ళు మౌనమా అంటే ఆయన ఏమన్నా, ఆయన మౌనం అనే దానికంటే కూడా నాకు ఆయనకి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి మాట్లాడాలి. ఇప్పుడు మనం అందరం ఎందుకు మాట్లాడతాం? ఏం మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా మనం ప్రూవ్ చేసుకోవటానికి నాది కరెక్ట్ అని జస్టిఫికేషన్ చేయడానికి మాట్లాడుకుంటూ పోతాం. రమణ మహర్షి గారికి ఆశ్రమాలు లేవు, ఏమి లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు. ఆయన అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన మాటలు ఆపేశాడు అనమాట. అంటే అర్థమైంది, మాట్లాడటానికి అవసరం లేదు అనేటువంటిది ఎందుకు వచ్చింది? లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఏ నామరూపాలు లేని స్థితి లోపల ఉన్నప్పుడు ఇంకా ఉంటే కదా నామరూపాలు నీ నోట్ల నుంచి మాటలు వస్తాయి. నామరూపాలే లేవనేటువంటి స్థితిలో ఉండగలగడం మౌనం అని చెప్తున్నాడు. ఆ మౌనాన్ని ఆ భగవతత్వమే అంటున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తత్వజ్ఞానం కూడా నేనే అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానం అంటే ఏంటి, విషయాన్ని అంటే బ్రహ్మ విద్య, ఆ తర్వాత ఆత్మ విద్య, తత్వ విద్య అంటే ఏం లేదు. వాటిని ఆ భగవతత్వాన్ని, తర్వాత మన జ్ఞానతత్వాన్ని, తత్వం అంటే మన భావాన్ని, దానికి సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకొని అవగాహన చేసుకొని వాటిని అనుభవంలోకి తెచ్చుకోవటం అంతే కదా. ఇందులో మిథ్య అంతా లేదన్నప్పుడు ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న వాటికి మనం ఎందుకు టెన్షన్ పడాలి? ఆ టెన్షన్ లేకుండా పోయిందనుకోండి, ఈ విషయం మనకు కొంచెం అర్థమై మనం అనుభవంలోకి వచ్చినట్టు అనమాట. నిన్నంతవరకు చదివాం. తర్వాత ఇంకోటి ఏంటి, 39 అర్జున, సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజాన్ని నేనే, ఏలనన నేను లేని చరాచర ప్రాణియే ఎదియూ లేదు అన్నాడంటే ఏంటి? చాలామంది అడుగుతుంటారు, విత్తనం ముందా చెట్టు ముందా అంటుంటారు. అంటే ఏం చెప్తున్నాడు భగవతత్వం? అన్ని విషయాలకి కారణం నా శక్తే, నా విత్తనమే. అది గనక లేకపోతే ఇంకొక చరాచరమైనటువంటిది ఏదీ లేదు అంటాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ స్థితి అంటే ఆ భగవతత్వ స్థితి, ఎగ్జిస్టెన్స్ ఉండడం ఉంది, అణువణువు ఉన్నది. దానివల్లనే ఇవన్నీ జరిగిపోతున్నాయి. అది తీసేస్తే ఇంకా ఏమీ లేదు. అంటే ఏంటి, ఉండడం అంతా ఆ భగవతత్వ శక్తిను, దానికి నామం లేదు, రూపం లేదు. కాకపోతే ఆ వండర్ఫుల్ ఎనర్జీ అయితే ఉందనేటువంటి విషయం మనం గ్రహించి మనం మాట్లాడుతున్నా, తింటున్నా, ఉంటున్నా 24/7 మన జీవన విధానంలో ఆ నిరాకారమైనటువంటి ఆత్మజ్ఞాన స్థితి, బ్రహ్మజ్ఞాన స్థితి, తత్వజ్ఞాన స్థితి, భగవతత్వ స్థితిలో ఉండి మనం కండక్ట్ చేసుకుంటూ పోవాలన్నట్టు చెప్తున్నాడంటే ఏంటి, మనకు వచ్చే భావాలు, ఆలోచనలు, మాటలు కూడా అన్నీ భగవతత్వమే. కాకపోతే నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు భేదభావం చూసి నువ్వు పనిచేసుకుంటూ అహంకారాన్ని ఉపయోగిస్తున్నావు కాబట్టి అర్జునుడికి వచ్చినట్టుగా దుఃఖం. అహంకారం లేకుండా మాటలు జరిగిపోతున్నాయి, పార్టిసిపేషన్ జరిగిపోతుంది, ఏమి టెన్షన్, మనసులో పిసరంతా కూడా ఏ బెంగా లేకుండా ఉంది. అది భగవతత్వ స్థితి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత పరంతప, నా దివ్యభూతులకు అంతమే లేదు, నా విభూతుల విస్తృతిని గూర్చి నీకు నేను చాలా సంక్షిప్తంగా వివరించింది. నాయన, నా యొక్క శక్తికి, నా యొక్క విస్తరణకి
లిమిట్స్ ఏమీ లేవు. ఎందుకు లిమిట్ ఎవరికి ఉంది? మన శరీరానికి లిమిట్ ఉంది, మన మనసుకి లిమిట్ ఉంది, మన ప్రాణానికి లిమిట్ ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతి కాబట్టి. భగవతత్వ భావనలో లిమిట్, అబ్సల్యూట్లో లిమిట్ లేదు. అందుకే చూడండి, ఎప్పుడు ఏది జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకు? అదంతా కూడా ఆ శక్తి వల్ల జరిగేది. మనం ఏదో చేయాలనుకుంటే మనం ఏమీ చేయలేము. మనం ఏమి ఆలోచన లేకుండానే ఎలా జరిగిపోతుందో మనకి తెలియదు అనమాట. అంటే ఏంటి? అది అన్లిమిటెడ్ పవర్, అబ్సల్యూట్. కాకపోతే దాన్ని ఎప్పుడూ మనము గ్రహించగలిగేటువంటి స్థితిలో ఉండాలి మనం. అందుకని ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆశ్చర్యమే. ఏదన్నా చూడండి, వండర్ఫుల్. మొక్క చూడటమే కాదు, పిల్లలు వాళ్ళు ప్రవర్తించే విధానము, ఆ తర్వాత ఇంకొకటి ఈ ఆర్థికంగా పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఫెసిలిటీసు, ఏది చూసినా మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంతే, అన్నీ కూడా ఈ పరమాత్మ తత్వం, విభూతి అంటే ఐశ్వర్యం ఆయనవేనమాట, ఇంకొకటేమీ లేదు. ఇంకోటి ఏంటి? విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తం. ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు అనమాట. విభూతి అంటే ఏంటి? ఆ పరమాత్మతత్వం యొక్క మేనిఫెస్టేషను, ఆనందం, ఐశ్వర్యం. కాంతియుక్తం, కాంతి అంటే వెలుగు అనమాట. అంటే వెలుగంటే జ్ఞానం, తేజస్, ఎవ్రీథింగ్. శక్తియుక్తమైన వస్తువు ఏదైనాను నా తేజస్సు యొక్క అంశం నుండియే కలిగిందిగా తెలుసుకునము. ఏ పొటెన్షియాలిటీ నీకు కనపడ్డా, ఎందుకు చూడండి, చిన్న పిల్లలు వెళ్ళి టీవీల్లో బ్రహ్మాండంగా పాటలు పాడుతుంటారు, ఆ డ్యాన్స్లు వేస్తుంటారు. అంటే ఏంటి? ఆ పొటెన్షియాలిటీ కూడా ఎక్కడిది? అది భగవతత్వందే. లేకపోతే నేనెందుకు వేయడం లేదు, వాళ్ళు ఎందుకు వేస్తున్నారు అనే విషయాన్ని మనం ఏం చేయాలి? నేనెందుకు అనే పాయింట్కి వెళ్లకుండా ఆ పొటెన్షియాలిటీని మనం ఎంజాయ్ చేయాలి. అంటే ఎంజాయ్ చేయాలి అంటే ఏంటి? పరమాత్మతత్వం యొక్క శక్తి మేనిఫెస్ట్ అవుతుంది. నీకు ఏది ఆశ్చర్యంగా కనపడ్డా అది భగవతత్వం యొక్క శక్తి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావనుకో, నీకు తెలియకుండానే ఏది చూసినా నీకు ఆనందంగా, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ రకమైనటువంటి మానసిక స్థితి కనుక మనం క్రియేట్ చేసుకుంటే, ఆ రకమైనటువంటి భావాన్ని కనుక మన హృదయంలో నింపుకుంటే మనం చాలా తేలికగా ఉంటాం. అది మనం అసలు ఈ అనుభవాల్ని ఎవరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు. ఎవరి మానసిక స్థితి వాళ్ళదే. కాకపోతే పక్క వాళ్ళు ఏంది, వాళ్ళ అనుభవంలోనే చూస్తుంటారు కదా, అందుకని అది ఇలా ఉందే, ఇది ఇలా ఉందే అని ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు ఏమొస్తాయి ప్రశ్నలకి? ప్రశ్న అంటే డౌట్ వస్తే రిప్లై వస్తుంది, జవాబు రాదు. జవాబులన్నీ కూడా మనమే వెతుక్కోవాలి. మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సుని, మన శరీరాన్ని, మన ప్రాణశక్తిని ఉపయోగించి వీటన్నిటితో సంబంధం లేనటువంటి ఆనందం, జస్ట్ లైక్ భగవతత్వంలాగా ఎలా ఉండాలా అని డిస్కవరీ మనం చేస్తూ, దానికి ఆచరణ చేసుకుంటూ ఆ సిద్ధాంతాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటూ పోవాలి. పాపం అదే చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? అర్జున, ఇంతకంటను విపులంగా తెలుసుకునే ప్రయోజనం ఏమి? ఈ సంపూర్ణ జగత్తుని కేవలం నా యోగశక్తి యొక్క ఒక అంశతోడనే ధరించుచున్నాను. ఇంతకంటే ఇప్పుడు ఇంత చెప్పాను, ఇంతకంటే ఏం తెలుసుకుంటావు? నీకు భూమి అన్నాను, నీళ్ళు అన్నాను, అగ్ని అన్నాను, మనుషులు అన్నాను, జంతువులు అన్నాను, పురుగులు అన్నాను, మనిషిలో ఉన్న నెగటివ్ భావాలు అన్నాను, జూదం అన్నాను, రాక్షసుల్లో ఉన్నటువంటి భక్తి భావాన్ని అన్నాను, మళ్ళీ శుక్రాచార్యుల్లో ఉన్నటువంటి గొప్పతనం అన్నాను, బృహస్పతి అన్నాను, తర్వాత భృగు మహర్షిని అన్నాను, గంగాదేవి అన్నాను. ఇంతమంది గురించి ఇంకా చెప్పాను కదా, ఇంకా నీకేం చెప్పాలి నేను అంటే? అణువణువు నా శక్తి తప్ప ఇంకేముంది? ఇంకేమీ లేదయ్యా. తర్వాత అని చెప్తూ, ఇంకా ఇంతకంటే నువ్వేం తెలుసుకుంటావు? తెలుసుకున్నది చక్కగా ఆచరణ చేసుకుంటూరా. నా తత్వం నేనే నీలో ఉన్నాననేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి వండర్ఫుల్గా, లైట్గా, హ్యాపీగా, రిలాక్సింగ్గా లైఫ్లో ఏం కొంపలంటుకునేది ఏం లేదు, ప్రకృతిలో ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, దానికి ఏం మునిగింది లేదు అనేటువంటి ఆనందమైన అనుభవంతో నువ్వు జీవించవయ్యా అని చెప్తూ ఇంకేమంటున్నాడు? ఈ సంపూర్ణ జగత్తుని కేవలం నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఇంత చెప్తున్నది ఏంటి? ఆ భగవతత్వం మొత్తం అక్కడ ఉన్నదా? ఆ శక్తి అంతా అంతవరకు బాగానే ఉంది. ఈ జగత్తంతా అంటే ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ సంపూర్ణ జగత్ ఏంటి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, మన జీవ జగత్తు, ఇదంతా కూడా ఒక చిన్న అంశతోడు జరుగుతోందట. అంటే నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. అంటే ఏంటి? ఇంకా ఎంత పవర్ ఉందో ఎవరు గ్రహించటాలి? ఎందుకు? మన మనసుతో గ్రహించేది కాదు కదా. ఈ జరుగుతున్నట్టు నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ఏంటి? ఒక చిన్న అంశ ఈ అంశ తప్ప ఇంకోటి ఏమీ లేదు. అందుకని ఈ అంశనే నువ్వు నిజం అని అనుకోవాకు. అంటే దీన్ని దాటినటువంటి వండర్ఫుల్ ఎనర్జీ ఇంకా నా దగ్గర ఉన్నదయ్యా అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మనం విభూతి యోగంలో మన చిన్న కన్క్లూజన్ ఏంటి చెప్తున్నాడు? విభూతి యోగం అణువణువు భగవతత్వమే అంటున్నాడు. ఋషులు, దేవతలు కనుక్కోలేరు అంటున్నాడు. ఎందుకు కనుక్కోలేరు? ఆ దైవత్వమేగా మనలో ఉంది.
ఇప్పుడు నాలో ఉన్నది కూడా అదే దైవత్వం కదా. అప్పుడు అదే నాలో ఉన్న దైవత్వాన్ని నేను ఎలా కనుక్కుంటాను అంటే నేను దాన్ని వేరుగా చూడగలిగినప్పుడు కనుక్కుంటా, అంతే కదా. ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఒక విగ్రహం రూపంలోనో లేకపోతే ఒక శిలువ రూపంలోనో లేకపోతే ఇంకొకటో ఉన్నాడు అనుకున్నాము అంటే దాన్ని నువ్వు భేదభావంగా చూస్తున్నావు కాబట్టి ఆయన వచ్చి నాకేదో ఇస్తాడు అక్కడ ఆ తత్వం ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ భగవద్గీతలో చెప్పింది ఏంటి, అక్కడున్న అంశకి నీ అంశకి తేడా లేదు. ఆ ఉన్నదంతా నా అంశే. అంటే ఏంటి, ఆయన అంశ కానిదంతా ఇంకా చాలా ఉంది అంటున్నాడు దీన్ని బట్టి. అందుకని ఆ అంశ ఎక్కడుంది, మనందరిలో అదే అంశ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ అంశ మన లోపల ఉన్నటువంటి అంశని మనం గుర్తించి ఆ అంశని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మేనిఫెస్టేషన్ చేయాలి. ఎట్లా మేనిఫెస్టేషన్ చేయాలి, బ్రహ్మ అంటే అర్థం ఏంటి, బ్రాహ్మణ్ అంటే అర్థం ఏంటి, బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటి, వ్యాపించిన జ్ఞానం అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, ఈ జ్ఞానాన్ని వ్యాపించుకోవాలి. మళ్ళీ వ్యాపించుకోవడంలో మళ్ళీ నేను నాది అని వచ్చిందనుకో మళ్ళీ అహంకారం వస్తుంది. నాది నేను లేకుండా ఆ పరమాత్మతత్వం ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానం అలా మేనిఫెస్ట్ అవుతుంది, ఎక్స్ప్లోర్ అవుతుంది అని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అది మేనిఫెస్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఏంటి, ఏది ఆశించకుండా ఎవరినేమి కంప్లైంట్ ఇవ్వకుండా అది ఆ భగవతత్వం అనేది డివినిటీ మేనిఫెస్ట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మేనిఫెస్ట్ అవ్వాలి అని అనుకుంటావో ఒక తేజస్సు ఉంటుంది. ఏది, ఆ భగవతత్వ తేజస్సు ఉంటుంది. అప్పుడేంటి, అన్నోన్ థింగ్కి నువ్వు ఎప్పుడైతే దగ్గరవుతూ ఉంటావో, అంతేకాని అన్నోన్ థింగ్ ఇప్పుడు భగవతత్వాన్ని ఎవరు కనుక్కోలేరు అంటున్నాడు, దేవతలు కనుక్కోలేదు, ఋషులు కనుక్కోలేదు అంటున్నాడు. కానీ అది ఉన్నది అంటున్నాడు. ఎలా ఉంది, మనకు తెలియకుండా ఉంది. కానీ ఆ తెలియకుండా ఉన్నటువంటి భగవతత్వం కోసం మనం ఏం చేస్తున్నాం, మన ప్రయత్నం మనం జరుగుతూనే ఉంది. ఏం ఆశించి చేస్తున్నాం, ఏమీ ఆశించి చేయడం లేదు. ఎప్పుడైతే ఆ స్థితి ఉంటుందో ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సుని అవతల వాళ్ళు గ్రహించి వీళ్ళు చెప్పింది అంటే వీళ్ళ ద్వారా జరుగుతున్న దాన్ని అగ్రి అవ్వడం జరుగుతుంది అంటాడు. అంటే ఏంటి, మనం భగవతత్వ భావంలో ఉన్నామా లేదా ఏంటి అనేటువంటి వ్యవహారానికి అర్థం ఏంటి, సేవ అనేది ఏ కంప్లైంటు లేకుండా ఏమీ ఆశించకుండా ఆ భగవతత్వానికి సంబంధించినటువంటి సేవ జరుగుతుంది అనే భావంలో మన జీవన విధానం వెళుతూ ఉండాలి. అప్పుడు వెళుతూ ఉన్నప్పుడు ఏంటి, మనం అన్నోన్ థింగ్తో కనెక్ట్ అయ్యి ఉంటాము. అంటే మనకు తెలియనటువంటి భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయం ఉంటాము. ఈ పరమాత్మతత్వం ఇచ్చినటువంటి శరీరం, మనసు, ప్రాణం వాడబడుతూ ఉంటుంది. వాడబడుతూ ఉండాలి అంటే ఏదో ఒక అరగంట ధ్యానం చేసో, ఒక అరగంట పూజ చేస్తూ, లేకపోతే ఏదో మనం డబ్బుల కోసం పరిగెత్తో నడవదు. అది తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి బ్రహ్మ విద్యే, బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంలో ఉండడం జరగాలి. ఈ విభూతి యోగం వండర్ఫుల్గా చెప్పింది అదే. ఉన్నదంతా అదే. అంటే ఏంటి, ఇంకొకటి రెండు లేవు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎంతసేపు చెప్పినా భగవద్గీత చెప్పింది మనకి ఇప్పటివరకు ఏంటి, భగవతత్వం వరకు రానంత వరకు రెండు ఉన్నట్టు చెప్పింది. అంటే ఏంటి, ఒకటి కర్మ, రెండు జ్ఞానం అన్నట్టు చెప్పుకున్నారు. మళ్ళీ కర్మలోకే వస్తాయి యోగం వచ్చినా భక్తి వచ్చినా అని. కానీ విభూతి యోగం ఏం చెప్తుంది, కర్మ లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, గోలంతా లేదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వ భావం అనేటువంటి స్థితిలో అంటే ఉండడం. ఉన్నది కాదు, మళ్ళీ ఉన్నది అన్నాం అనుకోండి ఎలా ఉంది, దాని పేరేంటి, ఊరేంది వస్తుంది, పేరు లేదు, ఊరు లేదు. ఆ భగవతత్వ శక్తి స్థితి ఉండడం అనేది ఉండడం జరుగుతోంది. ఆ ఉండడం అనేది నాకు తెలుస్తుంది, నా మనసుకే తెలుస్తుంది. ఇప్పుడేంది, ఇంకా ఆ మనసు, నా జ్ఞానం అది కూడా దాటిపోయి ఏ కోరిక లేని, ఏ ఆలోచన లేని నిర్వికల్ప స్థితిలో ఆ భగవతత్వం ఎట్లా ఉందో నిశ్చలంగా, నిర్వికారంగా, ఆ తర్వాత అఖండంగా, అంటే ముక్కలు ఖండాలు లేవు, ఆ తర్వాత నామాలు లేవు, రూపాలు లేవు, ఏమీ లేనటువంటి స్థితిలో మన మానసిక స్థితి పెట్టుకొని శరీరం పనిచేసుకుంటూ పోవాలి. ఎందుకంటే శరీరం ఉందిగా, దాంతోపాటు ప్రాణం, మనసు కూడా ఉంది కదా. కాకపోతే మనసుని శరీరం కోసం, ప్రాణం కోసం, మన మనసు, మన కోరికల కోసం వాడకుండా భగవతత్వం కోసం వాడుకుంటూ మనం ఆ భగవతత్వాన్ని 24/7 అంటే ఏంటి, ఎక్కడికో పోతే మనకేదో వస్తుందనే భావం కాదు, మనమే భగవతత్వం అని దాన్ని 24/7 మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తావు, ఆనందంగా ఉంటూ ఎక్స్ప్లోర్ చేస్తాం, అంతే కదా. సత్యచిత్ ఆనందం. ఎందుకు వచ్చాము, కేవలం ఆనందం కోసమే వచ్చాం, ఇంకో రెండో పనే లేదు. ఆనందం అనుభవం. ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ మనస్సు కేవలం ఆనందం అనుభవం, సత్ చిత్తు ఉండడము, ఇది మనసుకు తెలుస్తోంది అనేటువంటి విషయాన్ని గ్రహించి చేసుకుంటూ పోతూనే ఉండడం అంటాడు. చూద్దాం, రేపు 11వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. నమస్తే.